గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రాములు గారు అయినవల్లి నుంచి రాస్తున్నారు. శివలింగం ఉండి పూజించలేకపోతే ఎవరికైనా దానం చేయవచ్చునా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివలింగం ఉన్న తర్వాత పూజ చెయ్యలేకపోవటం అనేటువంటిది దరిదాపుగా 100కి 100 పాళ్ళు ఉండదు. ఎప్పుడు పూజ చెయ్యరు? ఎవ్వరూ ఇంట్లో లేక వాడొక్కడే మంచాన పడి గిలగిలలాడుతున్నప్పుడు అయ్యో నేను పూజ చేయలేకపోయినానే, లేవలేకపోతున్నాను అనుకున్నప్పుడు వీలు పడదు. అంతేగా, ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు, పిల్లలు కానీ భార్య కానీ ఎవ్వరూ లేనప్పుడు, వీడికి కూడా ఓపిక లేనప్పుడు కుదరదు. ఇంకా ఎప్పుడు కుదరదు? మైలను వస్తాయి. ఏవి? జాత శౌచ మృతా శౌచములను వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇంటిలో నీవు పూజామందిరములో దేవుని పూజలు చేయకూడదు, ఇంట్లో ఆ మైల వస్తువులను కలుపుకోకూడదు, దూరముగా నుండవలెను అని ఉంటుంది, పెద్దలు చెబుతారు. అప్పుడు కుదరదు. ఎవరు ఎందుకు కుదరదు? కుదురుతుంది. ఒకవేళ అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఒకరికి దానం చేయటం ఏమిటి? ఏం చేయక్కర్లేదు. ఇంట్లోనే చక్కగా ఒక నీళ్లలోనో లేదు బియ్యం లేదు వడ్లలోనో బియ్యంలోనో దాన్ని ఉంచవచ్చు. ఆ 4 రోజులు అలాగే ఉంచవచ్చు. అంతేగాని నేను పూజ చెయ్యలేను కనుక ఈ శివలింగమును తీసుకోండి అంటే వాడికి ఐశ్వర్యం కలుగుతుంది. పూజ చెయ్యలేను అనేటువంటిది అసలు ఆ ప్రశ్నే ఉదయించకూడదు భక్తవరేణ్యులారా. అందులో భక్తి ఛానల్ దీంట్లో అసలు ఉదయించకూడదు. ఒకవేళ నీకు ఇంటిలో గనక మైల ఉన్నప్పుడు ఆ పూజా మందిరంలోకి నీ పక్క వాళ్ళను, నీ బంధువులను ఎవరైనా పిలుచుకొని వచ్చి ఆ పూజ చేయించి పంపించవచ్చు. లేదు దీపారాధన చేయకూడదు, ఆ ఇంట్లోనే చేయకూడదు అంటే ఆ 10 రోజులో నీకు 15 రోజులో మైల ఉంటుంది. ఆ సమయమునందు ఆ ఎవరైనా పిలిచి దాన్ని తాకకూడదు గనక, ఇంట్లో అసలు ఇంట్లోనే కలుపుకోకూడదు గనక దానిని నీళ్ళల్లో కానీ దేంట్లోనా ఉంచి తర్వాత మనల్ని చక్కగా దీపారాధన చేసుకుని పూజ చేయవచ్చు. అంతేగాని ఇంటిలో మనుషులు ఉండి ఓపిక ఉండి శివనామాన్ని పలకకపోవటమే మహాపాపం, శివ పూజ చెయ్యకపోవటమే మహాపాపం. శివలింగ పూజ చేసి శివానుగ్రహం పొందడమే అఖండ పుణ్యం. మీరందరూ ఐశ్వర్యవంతులవ్వాలి, జ్ఞానవంతులవ్వాలి, శివ పూజలు చేసి అందరూ గృహములు పావనమవ్వాలి అని మా అభిలాష.